మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ద బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ కంపెనీ, హీరో మోటార్ కార్పో, మరొక వైపు దివిస్ ల్యాబ్స్, ఎల్టీఐ మైంట్రీ, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బ్రిటానియా, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సరే, ఏంటి మార్కెట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది, అంటే ప్రారంభం ఫ్లాట్గా అయింది. సో ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు క్లోజింగ్? ఆ తర్వాత ఏ అంశాలు మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి ప్రధానంగా? ప్రస్తుతానికి కానీ గమనిస్తే మనకి నిఫ్టీ మైనస్ లో ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఇనిషియల్ గా ఫ్లాట్ గా కొంచెం పాజిటివ్ గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడ నుంచి స్లోగా మార్కెట్స్ అంటే ఇనిషియల్ గా వచ్చిన గెయిన్స్, ఇనిషియల్ గా వచ్చిన అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అది నిలబెట్టుకోలేకపోయింది. ఓవరాల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి డే లోస్ దగ్గర నిఫ్టీ అనేది చూస్తున్నాము. ఓవరాల్ గా నేను అనుకోవడము ఇప్పుడున్న లెవెల్స్ లో కొంచెం ఆగడానికి నిఫ్టీ అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. మనకి తక్కువ టైంలో నిఫ్టీ 1000 పాయింట్స్ రీసెంట్ గా పడి పెరగడం ఎంత కూడా ఒక 1 month లో జరిగిందనమాట. సో కొంచెం ఇక్కడ గ్లోబల్ పరంగా కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూసాము. సో అక్కడ కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది కరెంట్ అవర్స్ ఉండొచ్చు. నేను కూడా ఇక్కడ కొంత షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన జోన్ గా చెప్తాను. అట్లని మార్కెట్స్ భారీగా పతనం ఉండకపోవచ్చు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉంటుంది. మనం గతంలో వచ్చిన హై ఏదైతే ఉందో అది క్రాస్ అయ్యి నిఫ్టీ 25,300 వైపు 300 దగ్గర హై ఫామ్ చేసింది. రాను రోజుల్లో 25,400 నుంచి 500 మధ్యలో కొంత నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఉండొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ కానీ గమనిస్తే 24,800 లెవెల్స్ లో కొంచెం నిఫ్టీకి సపోర్ట్ అనేది షార్ట్ టర్మ్ పరంగా మనకి ఉండడానికి అవకాశం ఉంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ రీసెంట్ గా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ లో ఆ ట్రెండ్ అనేది కొనసాగొచ్చు. అట్ ద సేమ్ టైం రిపీట్ గా చెప్తూ ఉంటాను, ఏవైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్, అదే విధంగా బాగా పెరిగిన స్టాక్స్ లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. అట్ ద సేమ్ టైం స్టాప్ లాసెస్ కూడా మెయింటైన్ చేయమంటాం ట్రేడింగ్ పరంగా. కాలర్ ఉన్నారు, ఉదయ్ శంకర్ కాల్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే శేషు గారు. సార్, ప్రెజెంట్ రేట్ లో ఐఆర్ఎఫ్సి షేర్స్ తీసుకోవచ్చా? ఐఆర్ఎఫ్సి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మనం పాజిటివ్ గానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇది పెరిగిన విధానం అంటే ఒక జస్ట్ ఒక 1.5 year లోనే 36-40 మధ్య అంటే ఆ లెవెల్లో ఉండేది, అది దాటేది కాదు. అక్కడి నుంచి షార్ప్ గా పెరిగింది. సో కాబట్టి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఎంత మంచి క్వాలిటీ స్టాక్ అయినా సరే అబ్నార్మల్ గా పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఏదో ఒక టైంలో ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. అదే ఈ మధ్య కాలంలో అదే చూస్తున్నాం. 220 నుంచి స్టాక్ రివర్స్ కావడం చూసాము. కాబట్టి కొంచెం ఆగండి. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే గతంలో లాగా భారీగా పెరిగిపోయి ఇప్పుడు ఇమీడియట్ గా అయితే అది కనపడలేదు. కొంచెం ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆగండి. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే చేయొచ్చండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఐఆర్ఎఫ్సిని నేను పాజిటివ్ గానే ఉన్నాను. కాకపోతే ఈ లెవెల్ కాకుండా కొంచెం కరెక్షన్స్ లో మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించారు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్కారం సార్. సార్, మల్టీ బ్యాగర్ చెప్పడంలో మీకు అంటూ షార్ట్ అనేది లేదు సార్. సార్, డిసిఎక్స్ సిస్టమ్ అనేది లాంగ్ టర్మ్కి పికప్ చేసుకోవచ్చా? ఒక 4 నుంచి 5 years సార్ డిఫెన్సివ్ స్టాక్ కింద. అదే విధంగా సార్, సోలార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, సోలార్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏది తీసుకోమంటారు? ఫస్ట్ ఏ స్టాక్ అన్నారండి? డిసిఎక్స్ సిస్టమ్ సార్. డిసిఎక్స్ సిస్టమ్స్. ఓకే.
అంటే డిఫెన్స్ లో నాకు ఎటువంటి పోర్ట్ఫోలియో లేదు సార్. ఇది ఒక లాంగ్ టర్మ్ సార్. ఇక్కడ తీసుకుంటే ఒక 4 నుంచి 5 years కి ఉంచుకోవడానికి సార్. అదే విధంగా సోలార్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ షేర్ ని తీసుకోమంటారు లాంగ్ టర్మ్ సార్? డిసిఎక్స్ సిస్టమ్ ని డిఫెన్స్ లోనే మీరు ఉండాలి అనుకుంటే అండి, డిఫెన్స్ లో చాలా ఉన్నాయండి. డిసిఎస్ సిస్టమే అనేది మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలియదు. బట్ నేనైతే కొంచెం ఆగమని చెప్తానండి. కొంచెం ఆగండి. ఎప్పుడు కూడా డిఫెన్స్ లో ఎలా ఉంటుందంటే పదే పదే చెప్తూ ఉంటాను, రిస్క్ అనేది బాగా రివార్డ్ ఎంత ఉంటుందో రిస్క్ కూడా అంతే ఉంటుందండి. కాబట్టి డిఫెన్స్ స్టాక్స్ బాగా కరెక్షన్స్ లో మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే డిసిఎక్స్ సిస్టమ్ అయితే నేనైతే వద్దని చెప్తాను. మీకు డిఫెన్స్ లోనే ఉండాలి అనుకుంటే స్టేబుల్ ఉన్న డిఫెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఎందుకంటే డిసిఎక్స్ సిస్టమ్ బిజినెస్ మోడల్ వేరండి. కాబట్టి స్టేబుల్ బిజినెస్ మోడల్ ఉన్న డిఫెన్స్ స్టాక్ వైపు వెళ్ళడం బెటర్. నెక్స్ట్ కాలర్ యోగానంద్ చేస్తున్నారు తిరుపతి నుంచి. యోగానంద్ గారు మాట్లాడండి శేషు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. సార్ నేను ఎన్బిసిసి ఉంది కదండి, ఎన్బిసిసి 200 తీసుకున్నానండి. ఎన్బిసిసి అండ్ ఎల్ఎన్పి 6000 తీసుకున్నాను. ఇవి 1 year కోసం తీసుకున్నాను సార్. ఇవి కొంచెం లాస్ లో ఉంది, కంటిన్యూ అవ్వచ్చా? ఎన్బిసిసి ఇంకో స్టాక్ ఏమన్నారండి? ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ అవునండి. ఓకే అండి. ఎల్ఎన్టీని మీరు కంటిన్యూ చేసుకోండి. లాస్ట్ ని కంటిన్యూ చేసుకోండి లాంగ్ టర్మ్. మీరు ఇంకా మీరు మంచి కరెక్షన్స్ లో దీన్ని యాడ్ కూడా చేసుకోండి. ఇక ఎన్బిసిసి విషయానికి వస్తే ఎన్బిసిసి రీసెంట్ గా గవర్నమెంట్ ఇన్ఫ్రా కంపెనీ అండి ఇది. సో ఓవరాల్ గా ఇన్ఫ్రా కంపెనీస్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే గవర్నమెంట్ కంపెనీ కాకుండా మీరు ప్రైవేట్ ఇన్ఫ్రా కంపెనీస్ వైపు వెళ్ళడం బెటర్. ఎన్బిసిసి లో నుంచి మీరు ఎగ్జిట్ తీసుకోండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. మీ రేట్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే గ్రోత్ పరంగా చూస్తే మనకి ప్రైవేట్ కంపెనీస్ లో ఉన్న గ్రోత్ దీంట్లో లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో దగ్గర 10,000 crores రెవెన్యూస్ ఉన్నాయి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా సేమ్ అంతే ఉన్నాయండి. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా అంతే ఉంటాయి. కాబట్టి గ్రోత్ లేదు. కాకపోతే స్టాక్ అప్పుడు 40 రూపాయలు ఉండేది 6 ఏళ్ల క్రితము, ఈ రోజు 200 రూపాయలకు వచ్చేసింది. కాబట్టి ఏంటంటే మీరు అది చూసుకోవాలి. సో ఎన్బిసిసి లో మాత్రం మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యి మీ రేట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ప్రైవేట్ ఇన్ఫ్రా కంపెనీస్ వైపు మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. నెక్స్ట్ కాలర్ రఘు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రఘు గారు మాట్లాడండి శేషు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శేషు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇండిగో పెయింట్స్ నేను 1800 లో తీసుకున్నా సార్. 2 years దాటిపోయింది. సో అది వస్తుందా రాదా, లేకపోతే వెయిట్ చేయాలా, ఎగ్జిట్ కావాలా? ఒకవేళ ఎగ్జిట్ కావాలంటే ఎంత వరకు వస్తే కొద్దిగా రీజనబుల్ లాస్ అయినా ఎగ్జిట్ అవుదామా అన్నట్టు ఆలోచిస్తున్నాను. దాని గురించి కొంచెం చెప్పండి సార్. ఇండిగో పెయింట్స్ పెయింట్ కంపెనీస్ అన్నిటికి ఏమైందంటే అండి, ఒకప్పుడు అంటే ఒక 3-4 years కి పెయింట్ కంపెనీస్ లైక్ ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, బెర్జర్ పెయింట్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా ర్యాలీ ఉండేది. సస్టైన్డ్ గ్రోత్ ని బాగా చూపించేవాళ్ళండి. అయితే లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ గా ఏమైంది అంటే ఇండస్ట్రీలో చేంజెస్ చాలా వచ్చాయి. లైక్ కాంపిటీషన్ పరంగా కూడా చాలా కంపెనీస్ అదేవిధంగా పెద్ద రావడం చూసాం. అదేవిధంగా పెద్ద బిల్డర్స్ కూడా ఏంటి అంటే పెద్ద బిల్డర్స్ అంటే పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న బిల్డర్స్ అంతా కూడా ఏంటి అంటే ఒకప్పుడు లాగా అంటే ఏషియన్ పెయింట్సే కావాలి, లేకపోతే బెర్జర్ పెయింట్సే కావాలి కాకుండా ఏంటంటే వాళ్ళు కూడా కాస్ట్ తగ్గించుకునే ఉద్దేశంతో చిన్న సేమ్ అదే క్వాలిటీ ఇస్తున్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవడం చూస్తున్నామో. దీంతో పాటు కాంపిటీషన్ ఇంతకుముందు స్టార్టింగ్ అంటే కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువైందండి. లేటెస్ట్ నెంబర్స్ పరంగా పర్లేదు. బెర్జర్ మీరు చెప్పిన ఇండిగో పెయింట్స్ అనేది మిగతా పెయింట్స్ తో కంపేర్ చేసుకుంటే పర్లేదు. ప్రస్తుతానికి కొంచెం చూడండి, ఈసారి 800 అట్లా క్రాస్ అయిందంటే కొంచెం ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు ఈ సీజన్ అన్నమాట పెయింట్ కంపెనీస్ కి ఈ సీజన్ అక్టోబర్ నవంబర్ వరకు కొంచెం బాగుంటాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు మార్కాపురం నుంచి. శ్రీకాంత్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ గ్లోబల్ స్పిరిట్ వచ్చేసి నేను 650 రూపాయల్లో తీసుకున్నాను సార్. లాంగ్ టర్మ్ కి వదిలేయచ్చా ఇది గ్లోబల్ స్పిరిట్? అదేవిధంగా సార్ విష్ణు ప్రకాష్ పుంగిలియా వచ్చేసి 170 రూపాయల్లో తీసుకున్నాను సార్. ఇది లాంగ్ టర్మ్ కి వదిలేయచ్చా? యునైటెడ్ స్టేట్స్ గురించి అడిగారండి. మీరు ఉంచొచ్చు. విష్ణు ప్రకాష్ పుంగాలియా గురించి అడుగుతున్నారు. రీసెంట్ గా
ఐపీఓకి వచ్చిన కంపెనీ. పర్లేదండి, అంటే దీనికన్నా మీరు మంచి కంపెనీస్ ఉన్నాయి, బట్ ఇది కూడా చాలా చిన్న సైజ్ కంపెనీ. నేనైతే దీనికన్నా ఇప్పుడు దీంట్లో విష్ణు ప్రకాష్ పుంగాలియాలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో వేరే కంపెనీస్ లైక్ హెచ్జీ కానివ్వండి, అశోక బిల్ కానివ్వండి, వీటి వైపు వెళ్ళమని చెప్తాను. విష్ణు ప్రకాష్ లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. భాస్కర్ కాల్ చేస్తున్నారు చెన్నై నుంచి. భాస్కర్ గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. సార్ నా దగ్గర ట్రాన్స్కో రైల్ ఇంజనీరింగ్ షేర్లు నేను 280లో కొన్నాను సార్, 1000 షేర్స్. మళ్ళీ వచ్చి జొమాటో 264లో కొన్నాను సార్. పటేల్ ఇంజనీరింగ్ 65లో కొన్నాను సార్. టెక్స్మో రైల్ గురించి కొంచెం చెప్పండి సార్, అది ఎగ్జిట్ అవ్వాలన్నా లేకపోతే అట్లా ఉండదు యాడ్ చేయమంటారా? అంటే ఏదో ఒక 2 స్టాక్స్ తీసుకుందామండి, చెప్పండి. మీరు టెక్స్మో రైల్ అంతే కదా? అవును సార్, టెక్స్మో రైల్ అండ్ పటేల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. టెక్స్మో రైల్ మీరు ప్రస్తుతానికి ఉంచండి, లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఉంచండి. కొంచెం డౌన్ సైడ్ ఉండవచ్చు రిస్క్. ఆల్రెడీ రీసెంట్ గా దగ్గరగా 300 వైపు వెళ్ళి వచ్చింది. 220 ఆ లెవెల్లో ఆవచ్చేమో. 220 కానీ బ్రేక్ అయిందంటే బిలో 200 ఒకసారి రావచ్చు. అప్పుడు మీరు ఫర్దర్ గా ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. ఇక పటేల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే అండి, ఇన్ఫ్రా మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. అయితే ఇది లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ లో బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది. రెవెన్యూస్ బాగా మనకి తగ్గడం చూసాము, కాబట్టి అదొక మైనస్ పాయింట్ అనమాట. కొంచెం ఆగండి, ప్రస్తుతానికి ఆగండి. నెక్స్ట్ క్వార్టర్ చూద్దాము. నెక్స్ట్ క్వార్టర్ కూడా అదే విధంగా ఉంటే అప్పుడు ఒక కాల్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే పటేల్ ఇంజనీరింగ్ ని మీరు కంటిన్యూ చేసి నెంబర్స్ ని మీరు ట్రాక్ చేయమని చెప్తారు. నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి చేస్తున్నారు ఖమ్మం నుంచి. విజయలక్ష్మి గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే అండి. నమస్తే. గార్డెన్ బీచ్ 400 రూపీస్ పర్ షేర్ లాస్ లో ఉన్నానండి. ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. అట్లాగే సన్ఫార్మా ఈ డేట్ లో తీసుకోవచ్చా? సన్ఫార్మాని మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. చిన్నగా కొనుక్కోండి, అంటే ఒకేసారి కాకుండా కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. తర్వాత గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ గురించి అడిగారండి. ఇది కానీ గమనిస్తే అంటే ఓవరాల్ గా షిప్పింగ్ కంపెనీస్ అన్ని కూడా ఒక సర్ప్రైజింగ్ వాల్యూ అనేది లాస్ట్ ఒక 6 months లో చూసాం. సో ఆ టైంలో ఏంటంటే ఎగ్జిట్ తీసుకోవాలండి. కాకపోగా అందరూ కొన్నారు, ఫర్దర్ గా ఇంకా కొనుక్కుంటూ పోయారు, ఇది కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి మీరు గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ని మీరు ఉంచండి. మీ రేట్ వచ్చినప్పుడు ఈసారి అయినా సరే మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఎప్పుడు కూడా ఆ విధంగా అంటే ఒకే సెక్టార్ లో, అంటే దీని ఏమంటే మధ్య మధ్యలో థీమాటిక్ మూవ్స్ అంటాం అనమాట. ఒక సెక్టార్ బాగా పెరుగుతూ ఉంటుంది, సో దానికి అనుగుణంగా ఆ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ అన్ని పెరుగుతాయండి. అయితే ఉన్న వాటిలో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనేది కంపారిటివ్లీ మిగతా అన్ని కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే మంచి గ్రోత్ ఉన్న కంపెనీ అండి. మీ షార్ట్ టర్మ్ వ్యూతో ఏంటంటే మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్, అట్లా కాదు నేను ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటానంటే మీరు ఫర్దర్ గా కూడా యాడ్ చేసుకోండి. బట్ యాడ్ చేసుకోవడం మాత్రం ఇప్పుడే కాదు, మంచి భారీ కరెక్షన్స్ లో మాత్రమే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ రాజేశ్వరరావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాజేశ్వరరావు గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం శేషు గారు. నమస్తే అండి. ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇప్పుడు ఉన్న రేట్లు కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళ కోసం? ఇప్పుడు దాని గురించి చెప్పడం జరిగింది. మీరు మీ ఉద్దేశము అంటే బాగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉద్దేశం ఉంటే ఈ రేట్ లో ఉంటుంది. ఇంకా కొంచెం కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఇప్పుడు ఏంటంటే షిప్పింగ్ కంపెనీస్ అన్ని కూడా బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి, ఇంకా డౌన్ ట్రెండ్ కొనసాగవచ్చు. అయితే ఉన్న అన్నిట్లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఉన్న అన్నిట్లో వాల్యూ పరంగా గ్రోత్, వాల్యూ ప్లస్ వాల్యూమ్ లేదు కానీ బట్ గ్రోత్ పరంగా బాగుందండి. అందుకు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ గురించి చెప్పాను. అదే షార్ట్ టర్మ్ అయితే మాత్రం 2-4 అక్కడికి వస్తే ఎగ్జిట్ తీసుకోవాలి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు గిద్దలూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది ఈ రేట్ లో బైక్ చేసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్కి. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఒకటి సార్, అదే విధంగా వచ్చేసి నవీన్ ఫ్లోరైడ్ కెమికల్ సార్, లాంగ్ టర్మ్ ఒక 4 years ఉంచుకోవడానికి.
ఏపీఎల్ అపోలో కానీ గమనిస్తే అండి, ఇది ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే లాంగ్ టర్మ్ అంటున్నారు, లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటేనే మీరు తీసుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు అన్ని కూడా ఏంటి అంటే అండి, బాగా రిస్క్ రివార్డ్ కానీ గమనిస్తే అన్నిట్లో పెరిగిపోయినాయి. అన్ని కూడా ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. కాబట్టి ఏంటంటే మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి. తర్వాత నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ గురించి అడిగారు. ఇది వద్దండి, మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ప్రస్తుతానికి బాగా వీక్ గా ఉంది. మొన్న రిజల్ట్ పరంగా కొంతమేర పర్లేదు. అయితే దానికి ముందుగానే గమనిస్తే కంటిన్యూస్ గా డిగ్రోత్ ఉంది. కొంచెం అయితే ఈ స్టాక్ లో నవీన్ ఫ్లోరిన్ అయితే కొంచెం ఆగమని చెప్తారు. నెక్స్ట్ కాలర్ చక్రధర్ రావు చేస్తున్నారు. చక్రధర్ గారు మాట్లాడండి. నమస్తే విశేష్ గారు, విజయవాడ నుంచి చక్రధరరావు అండి. ఐఓఎల్ కెమికల్స్ ఉన్నానండి. అది 400 రూపాయలు కొన్నాను, ఇప్పుడు 450 వచ్చింది. అది ఫండమెంటల్స్ ఎట్లా ఉన్నాయి, డివిడెండ్ పే చేస్తుంది, పిఈ బాగా తక్కువగా ఉన్నటువంటి కంపెనీ ఉంది. ఇది మీ ఐడియా ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే ఒక పిఈ బేస్ చేసుకోవడానికి కాదండి, రకరకాల మనం చూడాల్సి ఉంటుంది. మీరు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రోత్ పరంగా కొంచెం వెనకబడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్వార్టర్ కనుక గమనిస్తే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 563 crores ఉంటే మొన్న 500 crores రెవెన్యూస్ వచ్చాయి, అంటే తగ్గింది. సో మార్చ్ కూడా సేమ్ అదేనండి, మార్చ్ కూడా 580, లాస్ట్ ఇయర్ మార్చ్ 587 crores ఉంటే ఇప్పుడు తగ్గింది. కాబట్టి మనం ఓన్లీ పిఈ తక్కువ ఉంది కదా అని చెప్పి కాదు. ఇది ఏపీఐ కంపెనీ అండి, యాక్టివ్ ఫార్మాటికల్ ఇంగ్రీడియంట్. అందులో కూడా ఏంటి అంటే ఇబుప్రోఫిన్ ఉంటుంది కదా, ఇబుప్రోఫిన్ వీళ్ళు ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఎక్కువగా ఎక్స్పోర్ట్స్, మన ఇండియాలో ఇబుప్రోఫిన్ బాగా వాడటం తక్కువ. కాకపోతే ఇప్పటికీ యుఎస్ లో ఎక్కువగా వాడే పెయిన్ కిల్లర్ ఏదైనా ఉంది అంటే అది ఇబుప్రోఫిన్ అనమాట. సో అదొకటే కాదు, చాలా ఉన్నాయనుకోండి. ఎక్కువగా వీళ్ళకి రెవెన్యూస్ అంతా కూడా ఇబుప్రోఫిన్ దాని మీద ఉంది. స్పెషాలిటీ కెమికల్స్ లో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మీరు కొంచెం వెయిట్ చేసి నెక్స్ట్ క్వార్టర్ కొంచెం ఏమాత్రం కొంచెం బాగుంటే కంటిన్యూ చేయండి. లేకపోతే నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం మీరు ఎగ్జిట్ తీసుకోండి. ప్రస్తుతానికి టెక్నికల్ గా అయితే స్టాక్ అప్డేట్ లో ఉంది. 530 క్రాస్ అయి 560, 580 లెవెల్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోండి. ప్రాఫిట్ అయితే దీంట్లో బుక్ చేసుకోవాలండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఈ రేటుకి చాలా రోజుల తర్వాత వచ్చింది. సో కాబట్టి గ్రోత్ లేదండి. మెయిన్ ఎందుకు వద్దంటున్నా అంటే గ్రోత్ లేదు. గ్రోత్ ఉంటే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ జూపిటర్ వాల్యూస్ తీసుకోవచ్చా సార్? వ్యాగన్స్, జూపిటర్ వ్యాగన్స్ సార్ తీసుకోవచ్చా సార్? జూపిటర్ వ్యాగన్స్ గురించి అడిగారు. అవును సార్. జూపిటర్ వ్యాగన్స్ రైల్వే స్టాక్స్ అన్ని రీసెంట్ గా బాగా కరెక్ట్ అయినాయండి. ఇది కూడా బాగా పెరిగింది, ముందు చూస్తే బాగా పెరిగింది. సో ఇంకా కొంచెం ఆగండి, ఇంకా కొంత చిన్నపాటి ఇప్పుడు ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ లో ఉంది. డౌన్ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగవచ్చు. ఓవరాల్ గా జూపిటర్ వ్యాగన్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే నేను పాజిటివ్ గానే ఉన్నా. సార్ ఓవరాల్ గా ఐటీ ఎలా ఉంది? ఐటీ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉందా? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఐటీ సెక్టర్ మొత్తం పరంగా కాకుండా అంటే ఐటీ సెక్టర్ లో సెలెక్టెడ్ స్టాక్స్ లో వెళ్ళొచ్చు కానీ, బట్ ఐటీ సెక్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్ గా మనకి పర్లేదండి. కొన్ని స్టాక్స్ బాగానే ఉన్నాయి. బట్ లైక్ విప్రో లాంటి స్టాక్స్ లో లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉన్నా కూడా నేనైతే సజెస్ట్ చేయను, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చెప్తాను. ఓవరాల్ గా అటు గ్లోబల్ క్యూస్ పరంగా గమనిస్తే మళ్ళీ యుఎస్ కొంచెం ఎకానమీ కొంత వెనకబడే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ ఎలక్షన్స్ ఇయర్ అనమాట. సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఐటీ కంపెనీస్ ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ హరిప్రసాద్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. హరిప్రసాద్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్కారం సార్. నేను హిందుస్థాన్ కాపర్ కొద్దిగా హై ప్రైస్ లో ఎంటర్ అయ్యానండి 370లో. అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా 74 లో ఎంటర్ అయ్యానండి. ఈ రెండు ఉండాలా, ఎగ్జిట్ అవ్వాలా? ఐఆర్బి ఇన్ఫ్రా, ఐఆర్బి షార్ట్ టర్మ్ వీతో కొంచెం వీక్ గానే ఉంటుందండి. బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోండి. దీనికి -పాయింట్ డెట్ అనమాట. అదర్వైజ్ గ్రోత్ పరంగా అంతా బాగానే ఉంది. ఈ మధ్య అంటే గ్రోత్ కూడా ఈ మధ్య బాగా ఉంది. ఫ్యూచర్ లో మళ్ళీ అంటే మీకు తెలిసిందే ఎక్కువగా ఏంటంటే రోడ్స్ నేషనల్ హైవేస్ అనమాట, దాంట్లో ఉన్నారు. దగ్గర 36 ప్రాజెక్ట్స్, బిఓటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే పర్లేదు, మీరు కంటిన్యూ చేసుకోండి ఐఆర్బి ఇన్ఫ్రాలో.
సార్ ఓవరాల్గా ఇన్ఫ్రా అంటే రియల్ ఎస్టేట్ కానీ ఈ రంగం ఎలా ఉంది? ఇన్ఫ్రా అనేది ఒక మనం 10 years అలా పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాల్సిన సెక్టర్ గా చెప్తాను. అయితే ఇన్ఫ్రా అన్ని స్టాక్స్ అని కాదండి. స్టాక్స్ లో ఏదైతే డెట్ ఎక్కువ ఉంటుందో వాటిని అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం గ్రోత్ ని ఎప్పటికప్పుడు మనకి చూపించలేని కంపెనీస్ లో ఉంటే వాటిలో ఎగ్జిట్ తీసుకోవాలి. సో బట్ ఓవరాల్ గా ఇన్ఫ్రా అనేది నెక్స్ట్ 5 years అట్లీస్ట్ 10 years అని పక్కన పెట్టండి, 5 years మంచి గ్రోత్ అనేది ఇన్ఫ్రాలో ఉంటుంది. కంపెనీస్ కూడా ఒకప్పటికి ఇప్పటికి ఒక 4 years 5 years బ్యాక్ ఇప్పటికి కంపెనీస్ చాలా స్ట్రెంత్ అని చూసాం. కంపెనీస్ లో లైక్ మంచి అంటే డెట్ ని తగ్గించుకోవడము, అదేవిధంగా అటు గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ గాని పరంగా చూస్తే బాగా సపోర్ట్ ఉండడం, ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. కాబట్టి ఇన్ఫ్రా అనేది నెక్స్ట్ 5 years బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ పద్మజ చేస్తున్నారు విజయవాడ నుంచి. పద్మజ గారు మాట్లాడండి శేషు గారితో. ఎగ్జికామ్ ఆ స్టాక్ ఎలా ఉంటుందండి? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఈ రేట్ లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసము? ఎగ్జికామ్ టెలిసిస్టమ్ మీరు లాంగ్ టర్మ్ కొనుక్కోవాలనుకుంటున్నారు? అవునండి, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవాలనుకుంటున్నాం. ఎగ్జికామ్ ప్రస్తుతానికి గ్రోత్ పరంగా బాగానే ఉందండి, చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం డౌన్ ట్రెండ్ లో ఉంది కొంచెం స్టాక్ అయితే. కొంచెం ఆగండి, ఇప్పటికిప్పుడు ఈ రోజు కొనాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం ఆగండి. బట్ ఓవరాల్ గా మీరు లాంగ్ టర్మ్ కి ట్రై చేయొచ్చు. బట్ ఈ లెవెల్లో కాదు, కొంచెం ఎక్స్పెన్సివ్. కొంత కరెక్షన్ అనేది ఇందులో రావచ్చు. మనకి రీసెంట్ గా 530 నుంచి కరెక్ట్ అవుతూ ఉంది. ప్రస్తుతానికి అయితే మీరు స్టాక్ ని కొన్ని రోజులు అవాయిడ్ చేయడం బెటర్ అండి. చాలా చిన్న కంపెనీ, ఎందుకంటే ఇది ఇటువంటి చిన్న కంపెనీస్ ఇటువంటి టైంలో ఎంటర్ కావడం అనేది కరెక్ట్ కాదండి. కొంచెం ఆగండి, ప్రస్తుతానికి ఒక మంచి కరెక్షన్ దీంట్లో ఉంది, ఇంకా కరెక్షన్ కొనసాగవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. హలో చెప్పండి సార్. ఇప్పుడు ఎస్ బ్యాంక్ షేర్లు ఉన్నాయి సార్, 1000 shares ఉన్నాయి. వాటి ప్రజెంట్ ప్రాస్పెక్ట్స్ ఏంటి చెప్తారండి? ఎస్ బ్యాంక్ షేర్స్ అండి. అదేనండి టైం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ కనుక గమనిస్తే అండి టైం మీకు వేస్ట్ అవుతుంది తప్ప అంతకుమించి వేరేది ఏం లేదండి. దానివల్ల మీకు అంటే ఇంతకుముందు అంతగా టైం వేస్ట్ అయిపోవడం, దాని వేరే ఆపర్చునిటీస్ కోల్పోతారు మీరు. అంతకుమించి చెప్పేది ఏం లేదు. పెద్దగా భారీగా పెరిగేది లేదండి, చాలా పెద్ద ఈక్విటీ అండి ఇది. సో భారీగా పెరిగేది అట్లనే పడుతుందని కూడా చెప్పాలి. అంటే భారీగా కరెక్షన్ ఉండదు, భారీగా పెరిగేది ఉండదు. ఈ లోపల అవకాశాలు కోల్పోతారు, అది నా ఉద్దేశం. అందుకని వేరే మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్లు ఉంటే